ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలామంది ఒక న్యూస్ చూసో లేదంటే ఎవరో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా ప్రాఫిట్ సంపాదించామని చెప్పి ఎమోషనల్గా సో మేము ఇంకా చేయలేదు, మనం ఈరోజే స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే స్పాట్లో చేసేయడం, సో స్పాట్లో ట్రేడింగ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వారందరూ కూడాను చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అసలు ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళ మనతో చెప్పడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ సుందర్ రామరెడ్డి గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. యా సార్, చాలామంది ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఒక న్యూస్ చూసాం, ఎమోషనల్ అయిపోయి సో ఎస్ నేను ఇప్పటివరకు సేవింగ్స్ లేవు, ఇప్పటివరకు నేను చేయలేదు, దీని ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చట అని చెప్పి న్యూస్ విని స్పాట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని మనం ఎమోషనల్ ట్రేడింగ్ అనుకోవచ్చు. అలా చేయొచ్చా సార్? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసికల్గా ఏ బిజినెస్ లో అయినా సరే ఒక ప్లానింగ్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అండి. యాక్సిడెంటల్ గా వచ్చేదాన్ని లక్ అంటాం. బట్ లక్ అనేది జీవితంలో 1-2 సార్లు జరిగింది తప్ప రోజు జరగదు. అంటే ఒక మంచి హ్యాబిట్ పదే రిపీట్ అవుతా ఉంటే రావటం తప్ప మనీ టిప్పుల ధరణం లేకపోతే లక్ ధరణం మనీ రాదండి. ఏదైనా ఉంటే 1-2 ట్రేడ్స్ అంతే, కంటిన్యూస్ గా వర్కౌట్ అవ్వదు. అందుకని మీకు ప్రాఫిట్ కనుక రావాలంటే ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలా. అంటే ఒక ట్రేడ్ ని కాన్ఫిడెన్స్ గా రన్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉండాలా. అట్లా ఉంటేనే మీరు రిపీట్ చేయగలుగుతారు, దాన్ని సక్సెస్ ని రిపీట్ చేసుకుంటూ పోతుంటారు. ఎందుకంటే ట్రేడింగ్ అంటే 1 డే కాదు కదా, ఈ రోజు ఒక ట్రేడ్, రేపు ఇంకొక ట్రేడ్, ఎల్లుండి ఇంకొక ట్రేడ్, ఇట్లా మీరు కొన్ని వందల వేలు లక్షల ట్రేడ్స్ చేయాల్సి ఉంటుంది లైఫ్ లో. అది యాక్సిడెంటల్ గా ఒకసారి తగిలిద్ది తప్ప రోజు కాదనమాట. అందుకని మనీ మేక్ చేయాలంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి నీలో. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఊరికేం రాదు, ప్రాక్టీస్ మీద వస్తుంది. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఎక్కువ బ్యాక్ టెస్టింగ్ చేస్తే మీకు ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతా ఉంటది. అందుకని మీరు ఏదైనా సరే ఒక చార్ట్ ప్యాటర్న్ లేదా ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకొని అది ఎన్ని మాటలు రిపీట్ అయింది లాస్ట్ 1 year లో, వచ్చిన ప్రతిసారి ఎంత అమౌంట్ మనకు వచ్చింది, ఫ్లాప్ అయితే ఎంత లాస్ అయింది, సో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాంటి ప్రాక్టీస్ బీభత్సంగా చేస్తే వందల కొద్ది ట్రేడ్స్ ఒకే ప్యాటర్న్ మీద ఒకే స్ట్రాటజీ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చే కాన్ఫిడెన్స్ అనమాట అది. అందుకని మీకు ప్రాక్టీస్ బాగా చేసుకుని ఉండాలి. ప్రాక్టీస్ మీరు చేయాలంటే మీ దగ్గర నుంచి కమిట్మెంట్ ఉండాలి ఎంతకంత. నేను తర్వాత చూద్దాను, రేపు చూద్దాను అలా కుదరదు. సిస్టమ్ ముందు కూర్చొని గంటల కొద్ది ఎంతో కమిట్మెంట్, ఎంతో ప్యాషనేట్ గా చేసుకుంటా పోతుంటే నీకు ఆ ప్రాక్టీస్ చేయగలుగుతావు అనమాట. అండ్ ఆ కమిట్మెంట్ మీరు చేయాలి అంటే మీకు క్లియర్ కట్ గోల్ ఉండాలి. ట్రేడింగ్ ఎందుకు చేస్తున్నావు, ఎంత డబ్బు కోసం చేస్తున్నావు, ఎంత రిస్క్ తీసుకొని చేస్తున్నావు, ఆ రిస్క్ డెఫినేషన్ ఎంత క్యాపిటల్ మీ దగ్గర ఉంది. అందుకని ఆ కమిట్మెంట్ చేయాలంటే ఒక క్లియర్ కట్ గోల్ ఉండాలి. ఒక గోల్ ఉండాలంటే మీ దగ్గర ఒక ప్లానింగ్ ఉండాలి. అంటే మొత్తం బేస్ అంతా ఎక్కడంటే ఒక ప్లానింగ్ తో స్టార్ట్ అవుతుంది. అందుకని ట్రేడింగ్ అనేది మిగతా వాటి లాగానే ఒక బిజినెస్ అది. ఓకే, ఒక గోల్ ఓరియంటెడ్ మీరు చేస్తే మీకు వస్తుంది. అందుకని మీ దగ్గర ఒక ప్రాపర్ ప్లాన్ కనుకుంటే మీ క్లారిటీ గోల్ ఉంటుంది. ఒక గోల్ అంటూ ఉంటే మీ దగ్గర ఒక కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ ఉంటేనే ఒక ప్రాక్టీస్ చేయగలుగుతారు. ప్రాక్టీస్ చేస్తుంటేనే దాని గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ వచ్చినప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్ తోటి మీకు మనీ వస్తూ ఉంటాయి. అందుకని మనీ అనేది ఎండ్ ప్రొడక్ట్ ఇక్కడ. దానికి ముందు మీరు కొన్ని వందల ట్రేడ్స్ ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేసేసి డమ్మీ ట్రేడ్ చేసేసి కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. అందుకని ట్రేడింగ్ లో ఒక్క ట్రేడ్ సెటప్ చాలు జీవితకాలానికి. మీరు వందల కొద్ది ట్రేడ్ సెటప్స్ మీద గ్రిప్ అవసరం లేదు. అందుకని మన వరల్డ్ వైడ్ గా మనం చూసాం అనుకోండి, ఎక్కువ మంది ట్రేడర్స్ జీవితం మొత్తం ఒక్క ట్రేడ్ సెటప్ కోసం ఫోకస్ చేస్తారు. అది మీరు ఎపిసోడిక్ పివోట్ అనండి, లేదా పాకెట్ పివోట్ అనండి, లేదా విసిపి ప్యాటర్న్ అనండి, లేదా బేస్ బ్రేక్అవుట్ అనండి, లేదా టైట్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అనండి, లేదా ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ అనండి, వందల కొద్ది స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ మీకు కావాల్సింది ఒక స్ట్రాటజీ, దాని మీద బ్యాక్ టెస్టింగ్, వందల పొజిషన్లలో బ్యాక్ టెస్టింగ్. ఇప్పుడు దాని మీద గ్రిప్ వచ్చిందంటే లైవ్ లో కనపడితే అటాక్ చేయండి, కనపడితే కామ్ గా ఉండండి. అందుకని ఒక స్క్రీనర్, ఒక ట్రేడ్ సెటప్, ఒక స్ట్రాటజీ అంతే. క్యాపిటల్ ఉంటే చాలు, మీకు కమిట్మెంట్ ఇస్తే మీకు ఎదుగుతుంది. అందుకని టిప్ల మీద డిపెండ్ అవ్వమాకండి, ఎవరో చెప్తే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ పర్ఫెక్షనిస్ట్ లేదండి, పర్ఫెక్ట్ స్ట్రాటజీ అంటే ఏం లేదు. ఎందుకంటే మార్కెట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో అప్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది, సైడ్ వేలో ఉంటుంది. ఒక స్ట్రాటజీ ఒక కండిషన్ లో పనిచేస్తుంది, రెండో స్ట్రాటజీలో పనిచేయదు. అందుకని మార్కెట్ సిచ్యువేషన్ అవేర్నెస్ అనలైజ్ చేసుకుంటూ ఆ టైమింగ్ కి మీ స్ట్రాటజీ సూట్ అయినప్పుడు మీరు అటాక్ చేయాలి. అందుకని మార్కెట్ లో మీకు ఆ కమిట్మెంట్ ఇస్తేనే మీకు మనీ వస్తుంది తప్ప టిప్పుల మీద లేదా వేరే వాళ్ళు చెప్పిన దాని మీద ఎమోషనల్ రాదండి. అలా రామాకండి. ఇంకొక విషయం సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ ఉందని చెప్పి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర ఉన్న డబ్బులే అంత. సో ఏంటి, ట్రేడింగ్ చేయడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పెట్టేస్తున్నారు.
లాస్లో మునిగిపోతున్నారు. సో దీనివల్ల వాళ్ళు ఫైనల్గా చాలా సూసైడ్ చేసుకుని కూడా చనిపోతున్నారు చాలా మంది. రైట్ సో ఇలా అంటే 1000 కాదు కొన్ని ల్యాక్స్ అని చెప్పి అనుకోవచ్చు. రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర 100 రూపాయలు ఉంటే తను ట్రేడింగ్ కి ఎంత కేటాయిస్తే బాగుంటుంది అంటారు? అసలు ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? చాలా మంది అనుకుంటున్నట్టు అసలు ట్రేడింగ్ కి డబ్బు అవసరం లేదండి. నేను అసలు మనీ వద్దని చెప్తాను. మీరు ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి, అంటే డమ్మీ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి. మీరు చేసేది ఒకవేళ ఇంటర్ ట్రేడింగ్ అనుకోండి, లైవ్ లో ఆ సినారియో విజువలైజ్ అవ్వాలి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఏం జరిగిద్ది అనేది, హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్లాప్ అవుతే నెక్స్ట్ ఎక్కడ దాబోద్దని మీకు క్లారిటీ ఉండాలా. నిఫ్టీ ఏ కండిషన్ లో ఉంటే ఇది వర్కౌట్ అవుతుంది, నిఫ్టీ ఏ కండిషన్ లో ఇది వర్కౌట్ అవుతుంది మీకు క్లారిటీ ఉండాలా. వందల కొద్ది సినారియోస్ అవి అబ్జర్వ్ చేస్తే లైవ్ లో దాని ఇమాజినరీ మీరు చెప్పగలిగితే అప్పుడు క్యాపిటల్ అవసరం అవుతుంది. డెఫినెట్ గా డీసెంట్ క్యాపిటల్ ఉంటే బాగుంటుంది. ఏ బిజినెస్ అయినా సరే డీసెంట్ గా ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 lakh ఉంది అనుకోండి, నాకు మంత్లీ 5% ఎక్స్పెక్టేషన్ అనుకోండి, 5,000 వస్తాయి. జాబ్కి వెళ్తే ఎంతకంటే ఎక్కువ వస్తుంది కదా. అందుకని ఎవరైనా 1,00,000తో ట్రేడ్ చేద్దాం అనుకుంటే ట్రేడ్ చేయకుండా జాబ్ పట్టడం బెటర్. అలా కాదు, నా దగ్గర 10 lakhs ఉన్నాయి అనుకోండి, అవును జాబ్ రీప్లేస్ అవుతుంది నా శాలరీ. అందుకని ఫస్ట్ డమ్మీ ట్రేడింగ్, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవటం, తర్వాత ఒక మాదిరి క్యాపిటల్ రావటం, మీకు కంఫర్ట్ ఫీల్ అయినప్పుడు క్యాపిటల్ పెంచాలి ఖచ్చితంగా. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎక్కువ క్యాపిటల్ ఉండటం వల్ల సేఫ్టీకి ట్రేడ్ చేయొచ్చు. తక్కువ క్యాపిటల్ ఉన్నప్పుడు ఉన్నంత రిస్క్ అవసరం లేదు. అందుకని ఎక్కువ క్యాపిటల్ ఉంటే సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మార్కెట్ లో. తక్కువ మూవ్ అయినా మీకు గిట్టుబాటు అవుతుంది. కాబట్టి మీకు క్లారిటీ ఉండాలా. స్పెక్యులేషన్ చేస్తున్నా సరే క్లారిటీ ఉండాలా. మీరు వెల్త్ క్రియేషన్ కోసం వచ్చారా, వెల్త్ మెయింటెనెన్స్ కోసం వచ్చారా, వెల్త్ ప్రొటెక్షన్ కోసం వచ్చారా, స్పెక్యులేషన్ కోసం వచ్చారా, వస్తే గేమ్ ని ఎక్కడ ఆపాలి, ఎంతవరకు కంటిన్యూ చేయాలి, క్లారిటీ ఉండాలా. అందుకని క్లియర్ కట్ ప్లానింగ్ తో వస్తే ఏ స్ట్రాటజీ మీద ఫోకస్ చేస్తున్నారు, మార్కెట్ ఏ కండిషన్ లో ఉంది, ఇప్పుడు అది వర్కౌట్ అవుద్దా లేదా అనలైజ్ చేసి మార్కెట్ లో దిగాల్సి ఉంటుంది. ట్రేడ్ రాంగ్ వెళ్తే ఎక్కడ ఎస్కేప్ అవ్వాలి, ఎంత లాస్ వెళ్ళిపోవాలి, క్లారిటీ ఉండాలి. అందుకని ట్రేడింగ్ అందరికి సూట్ అవుతుందంటే అవ్వదు, స్పెక్యులేషన్ అందరికి సూట్ అవుతుంది, ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అందుకని టేక్ ఇయర్స్ నుంచి డెకెడ్స్ టైం పెట్టింది చాలా మందికి. మార్క్ మినర్వేని లాంటి వాళ్ళకి 7 సంవత్సరాలు పెట్టింది. మళ్ళీ 7 సంవత్సరాల లాసులని 1 week లో గెయిన్ చేసి మార్కెట్ లో బీన్ చేశారు కెరీర్ ని. బట్ 7 సంవత్సరాలతో పెయిన్ భరించారు. అందుకని ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం పడుతుంది, అది ఎంతనే మనకు తెలియదు. అందుకని ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి, అంటే మార్కెట్ ని అబ్జర్వ్ చేయండి, డమ్మీ ట్రేడింగ్ లో ఊహించుకోండి. అంటే ఒకసారి కంఫర్ట్ గా పనిచేస్తుంది అంటే ఎన్ని సినారీలు ఫ్లాప్ అవుతుంది, ఎన్ని సినారీలు హిట్ అవుతుంది క్లారిటీ తెచ్చుకోండి. ఎక్కువ హిట్ అయ్యే సినారీస్ ని మన లైవ్ లో బీన్ చేసుకోండి తక్కువ క్యాపిటల్ తోటి. ఒక్కసారి ఓకే కంఫర్ట్ ఫీల్ అయినప్పుడు క్యాపిటల్ పెంచండి. మొత్తం మీ దగ్గర డీసెంట్ క్యాపిటల్ అనుకుంటే తక్కువ రిస్క్ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక్కడ అందరికి సూట్ అవ్వదు స్పెక్యులేషన్, అది పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ మీన్స్ అ లాట్. సో గైస్ ఇది అర్థమైంది కదా, ఎవరు కూడాను ఒకరు చెప్పారని చెప్పి స్టాక్ మార్కెట్లో కావచ్చు, ట్రేడింగ్లో కావచ్చు చేయొద్దు, సరేనా? సో మీరు మీ ఓన్ రీసెర్చ్ అనేది చేసి మొదలు పెట్టండి. దట్స్ ఇట్. మరొక స్పెషల్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.